హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 415 డిఐ బండి అనమాట. ఎక్స్పీ ప్లస్ బండి అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాగే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు లొకేషన్, ప్రైజు, మోడల్ తెలుస్తుంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. అలాగే వీడియో కూడా మొత్తం చూడట్లేదు అనమాట. వీడియో అనేది స్టార్టింగ్లోనే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. ఇట్లా చూడడం వల్ల మీకు డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంటారు. అందుకని నేను చెప్పేది ఒకటే అనమాట, వీడియో అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మరిన్ని వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. మహీంద్రా 415 డిఐ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2021 మోడల్. ఆల్మోస్ట్ మనకి ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. అలాగే రేటు పరంగా చూసుకుంటే 4,25,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,25,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మీరు ఎవరైనా ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట ఓనర్తో. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో ఉంది. రిపేర్ అయితే లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. 4,25,000 అనమాట. ఫైనల్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో భద్రాచలం అనే డిస్టిక్లో అయితే ఉందన్నమాట. ఈ భద్రాచలం అనే సిటీలో అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. భద్రాచలం అనే సిటీకి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకో. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటున్నమాట. అలాగే మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. వచ్చిన ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా వెహికల్ అమ్మాలి అనుకున్నా సరే మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట. చాలామందికి వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు, అమ్మాలనుకున్న వాళ్ళకి చాలా వరకు వచ్చే సీజన్ డౌన్గా ఉందని అయితే అంటున్నారు. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది అమ్మాలనుకున్నప్పుడు నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ విధంగా వీడియో అయితే చేస్తాను. అది ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా 100లో ఒక్కరైనా కొనడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే రోడ్డు పని మీదకైనా యూజ్ చేసుకుంటారన్నమాట. చాలామంది వేరే వేరే పనులకైతే యూజ్ చేసుకుంటున్నారు. అలాగే సొంత వ్యవసాయానికి కానీ యూజ్ చేసుకోవాలనుకున్న యూజ్ చేసుకుంటారనమాట. అమ్మాలనుకుంటే కొద్దిగా పంపించండి. నేను ఈ విధంగా వీడియో అయితే చేస్తాను. వీడియో చేయకుండా అయితే ఉండనమాట. వీడియో ఖచ్చితంగా చేస్తాను. చేసిన వెహికల్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరకు వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ కూడా అయితే సేల్ అవుతున్నాయి. నెలకు కనీసం ఒక 15 వెహికల్స్ దాకా అయితే సేల్ అవుతున్నాయి అనమాట. మన ఛానల్లో ఏ వెహికల్ పెట్టినా కూడా సేల్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెహికల్ తీసుకోవాలనుకున్నా, మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకున్నా సరే మన ఛానల్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్